ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకు, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా రక్షణ ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఈ సమాజంలో బ్రతకాలి అనుకుంటే సభ్య సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. ఆ ఆర్డర్ కోసమే మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రభుత్వాలు ఎన్నుకుంటున్నాం, అందరికీ కూడా ట్యాక్సులు కట్టి, జీతాలు కట్టి, పోలీస్ డిపార్ట్మెంట్, కోర్టులను, అన్ని వ్యవస్థలను ప్రజలు ఈరోజు భరిస్తున్నారు. కేవలం తమ స్వేచ్ఛ, ఆ ఆనందం, దానికోసమే. అటువంటి స్వతంత్రాన్ని, అటువంటి స్వేచ్ఛను హరించేటువంటి వ్యక్తులని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఒకసారి ఆలోచించారు. పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఒక ఆర్డినరీ పర్సన్ కాదండి. ఆయన ఒక సెలబ్రిటీ, ఒక సినిమా నటుడు. అంతకు మించి ఆయనకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి కట్టబెట్టి ఆయన కూర్చోబెట్టి, అటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఏ విధంగా తన యొక్క బిహేవియర్ ఉండాలి, ఏ విధంగా తను ప్రజలకు బాధ్యతాయుతంగా తను వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బును ఆయన జీతంగా తీసుకున్నాడు. ఆ విధంగా బ్రతికిన వ్యక్తి. ఇక్కడ పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం లేట్ అయింది, కానీ చాలా మంచిగానే చేశారండి. ఎందుకంటే ఎంతెంత మాటలు మాట్లాడాడో మీరు ఇప్పుడు ప్లే చేసినవే కాకుండా నేను ఇంతకు ముందు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుందని చాలా వీడియోలన్నీ చూశాను. చాలా బాధేసిందండి. సమాజంలో ఒకటి చూపించలేం కానీ సార్, ఒకటి చూపించలేం కానీ చిన్నగా వినిపిస్తాను నేను. ఆ వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు, ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు ఆయన. ఇది ఆయన మాట్లాడిన ఇప్పుడు ఒక్కసారి తిరుగుమోతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆమోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. లాంటి పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బదలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ సిక్కులేని నాకు కొరక. ఇంకా చాలా ఉన్నాయి, మనం అవన్నీ వినిపించలేము సార్. అదే అసలు పోసాని కృష్ణమురళికి జీవితాంతం బయట రాకూడదండి. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కేడర్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో వారికి తెలిసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి అటువంటి లక్షణాలు లేవు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మాలాంటి వాళ్ళు, నేను కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడాను. వాళ్ళు నన్ను సమయం పాటించమని చెప్తున్నారు. మీరు ఏ విషయాన్ని కూడా టెంపర్ లూజ్ కాకండి. ఈ ఆడవాళ్ళ విషయంలో కానీ, చిన్నపిల్లల విషయంలో కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే సమయంలో కానీ ఒక నిబద్ధతతో ఉండండి, ఒక పద్ధతిగా ఉండండి. మేము కలిసి ఉండాలంటే మీరు ఈ విధంగా ప్రవర్తించాలి, ఇది పార్టీ స్టాండ్ అంటూ వాళ్ళు ప్రతిరోజు స్ట్రాటజీ మీటింగ్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ తన కేడర్కి అందరికీ కూడా ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వాళ్ళకి ఏం నేర్పించారండి? ఏం నీతులు బోధించారండి? వాళ్ళకు ఏం నేర్పిస్తారు సార్? ఇప్పుడు అసెంబ్లీలో దాదాపుగా 80 మంది వరకు ఉన్న సభ్యులందరిలో కూడా 80 వరకు కొత్త వాళ్ళు ఉన్నారు. వారికి ఏదో ట్రైనింగ్ క్లాసులు దీనికి సంబంధించి మంచి చెడు చెప్పడానికి లోక్సభ స్పీకర్ని కూడా పిలుద్దాం అనుకున్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సో దానికి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా రానివ్వలేదు. అంటే ఇంకా అది పెట్టలేదు అనుకోండి, కోడ్ ఉంది కాబట్టి దాన్ని ఆ ప్రోగ్రామ్ను ఆపేశారు. సో దానిపైన కూడా అసత్య ప్రచారాలు, ఆయన రోత పత్రికలో కోట్ల రూపాయల ఖర్చు చేశారని చెప్పేసి అసలు ప్రోగ్రామే కాలేదు అది. పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీరుడైపోతాడండి. ఆయన చెప్పుకున్నాడు, నాకు తిరిగే లేదు, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను.